హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే బ్రెడ్ హల్వా అనేది చేసి చూపించబోతున్నానండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ఏ ఫెస్టివల్కైనా సరే ఈ బ్రెడ్ హల్వాని సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ ఫుల్ వీడియోలో మీరు చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బ్రెడ్ హల్వా కోసం ఫుల్ బ్రెడ్ ప్యాకెట్, పంచదార, పాలు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, యాలకులు, పచ్చకర్పూరం, పిస్తా పప్పు, పుచ్చకాయ గింజలు. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే బ్రెడ్ పీసెస్కి ఈ బ్రౌన్ కలర్ ఉన్న అంచెస్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని వేరే ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. మిగతాయి కూడా ఇలాగే కట్ చేసుకుందాం. నేను ఫుల్ ప్యాకెట్ అయితే యూస్ చేస్తున్నానండి బ్రెడ్ హల్వా కోసం. నాకు ప్యాకెట్ మొత్తం 13 బ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయండి. ఇవైతే ఇలా మధ్యలోకి కట్ చేసుకుందాము. ఇలా 2 పీసెస్ లాగా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకుందాము. బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకుంటానికి ఆయిల్ అయితే కాస్త పోసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైపోయింది కదండి. ఇప్పుడైతే పీసెస్ అనేది ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి. కాస్త గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా 2 పక్కల వేగిపోయినాయి కదండి. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందాము. అన్ని బ్రెడ్ ముక్కలు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. నేను పోసిన ఆయిల్కి బ్రెడ్ ముక్కలకి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడైతే అదే కడాయిలోకి ఇంట్లో ఉన్న నెయ్యి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. నెయ్యి కరిగిపోయిన తర్వాత బాదం పప్పులు, కిస్మిస్, జీడిపప్పు పలుకులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ పొంగేంత వరకు, జీడిపప్పు కాస్త కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కప్పు పంచదార అయితే వేసేసుకోవాలి. అరకప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులోకి ఒక చిటికెడు యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పంచదార అయితే కరిగి లైట్గా తీగ పాకంలాగా రావాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా సన్న తీగలాగా రావాలి పంచదార అనేది. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ ముక్కలు అనేది. ఇప్పుడు పంచదార పాకంలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఈ పాకంలోకి. ఇలా కలిపి ఇప్పుడైతే ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు అయితే పోసేసుకోవాలి.
ఇప్పుడైతే మరొకసారి ఇలా కింద నుంచి పాలలోకి ఈ బ్రెడ్ ముక్కలనేవి ఇలా కలుపుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 2 నిమిషాలైతే మూతైతే పెట్టుకుందాము. ఒకసారి మూత తీసి ఎలా కుక్ అవుతుందో చూద్దాము. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చ కర్పూరాన్ని అయితే వేసుకుందాం. స్మెల్ అయితే భలే వస్తుందండి ఇది. ఇలా ఒకసారి వేసి ఇలా కలుపుకోవాలి. చూడటానికి కూడా చాలా అంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడే తినేయాలన్నంత యమ్మీగా ఉంది. ఇప్పుడు ఇందులోకి పిస్తానైతే వేసుకుందాము. పచ్చపప్పు గింజలు కూడా వేసేసుకోవాలి. వేసుకుని పప్పులన్నీ ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్‌గా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. పిల్లలు స్వీట్ అడిగినప్పుడైనా సరే ఇలా చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. ఏ పండగకైనా సరే ఇలా సింపుల్‌గా ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ఈ బ్రెడ్ హల్వాని ట్రై చేయండి సరికొత్తగా. ఈ బ్రెడ్ హల్వా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అంత చక్కగా జ్యూసీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.